స్నేహం కోసం సుగ్రీవునికై యుద్ధం చేశావు. దోస్తుల పేరుతో ద్రోహం చేసే దుర్మార్గులున్నారు. వేషము మార్చి మోసము చేసే మాయదారోళ్ళ నుండి మము కాపాడు. వేషము మార్చి మోసము చేసే మాయదారోళ్ళ నుండి మము కాపాడు. ఆ బాధలు తీరాలే, మా బతుకులు మారాలి. కలెరుగని శోకమెరుగని రాజ్యాన్ని తేవాలి రామయ్య. సౌభాగ్యాన్ని ఇవ్వాలి రామయ్య. రామయ్య రామయ్య పిలిచిన పలికే రామయ్య. పదములసగే రామయ్య. దండాలో రామయ్య దయగల తండ్రికి నీవయ్య. దశరథుడు శ్రీరాముడు శ్రీరాముడికి శ్రీలంగోపాలు నందగోపాలునికి సోరసేనుడు సోరసేనునికి వసుదేవుడు వసుదేవునికి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణునికి మన్మధునికి అనిరుద్ధుడు అనిరుద్ధునికి జలశంకరుడు జలశంకరునికి తపస్సంపన్నుడు తపస్సంపన్నునికి పంచమహావేదం విఫలంపై వేదములు విఫలంపై అంబోజి అంబోజి కనకాంబోజి అంబోజి నుంచి వీరికి వీర్యపరరాజు ఆజ్ఞాల ఒలురాజుకి ఆవుల ఒలురాజుకి యాదవ రాజులు నిర్మించారు. పెద్దిరాజు ఎర్రనోకరాజు 400 పోగురాజే జన్మించి ఉన్నాడు. యాదవుల సంతతి ఇదంతా అనుకుంటేనందుకు ఈ యాదవులు ఎంత మంచిగా ఉన్నా 60 ఏళ్ళకి ఒకసారి అంగసరి కలిగింది. ఆ శివుడు విష్ణు బ్రహ్మ త్రిమూర్తులు ఎప్పుడైతే శపించి ఉన్నారో అలాడు అందువల్ల వీళ్ళు ఆవుల ఉలురాజు ఐదుగురు ఎవరెవరు? సింహద్రాజు, పెద్దిరాజు, ఎర్రనోకరాజు, నలనోకరాజు, నలుగురు అన్నలకు తమ్ముడు నవమన్మధుడు 900 పోలురాజు జన్మించారు. వీళ్ళు 1,00,000 కామధేనువులు మేపుతున్నారు. తెలుపు నలుపు ఇప్పుడు ఎన్ని కూడా 3 దీర్ఘ ఋషి, హిమాకర్ ఋషి, మహిమ ఋషి, మహేశ్వర 5 విషాదులు శాపం చేత ఆ శలకవన్న పశువన్న భూమిలోకి జరబడినాయి. వీళ్ళకి వ్యాలన భూములు, రత్నస్వాములు, చైనా పాంపులు, నిత్యల మేడల భవనేశ్వరాలు వీళ్ళ 5 రాజులకి కట్టమాదేవి, ఎర్రలోక సీత, అనులోక సీత ఈ శ్రీదేవం అనుకున్నారు. మనకు 1,00,000 కామధేనువులు ఉన్నాయి. కుదిరితే ఆరామడ, చెదిరితే 12 ఆమడ ఆవుల మందలు ఉన్నాయి. ఎన్నో విధమైన పూజలు చేశాం. మన గర్భవాసంలో ఒకరి కాపీ వాళ్ళు మహా ఆలోచన చేస్తున్నారు. నిద్రలేసి బయలుదేరి ఎవరైనా ఎదురిస్తే వీళ్ళు కొట్టుపోతున్నారా అని పక్కకు పట్టు వేస్తారు. కాబట్టి మనం ఎన్నో నోములు రోసాం, ఎన్నో పూజలు చేశాము. మన గర్భవాసాన సంతానం అని 5 తోడికోవడంలో ఉన్నది. మా సంబరమ్మను కలుగుతున్నామని మా ఆడపిల్ల దగ్గరికి బయలుదేరి
అడుగుతున్నా పెద్ద వదిన సింహాద్రి సీతని పూజలు చేశాము. మా గర్భవాసమున ఒకరిగా పైన ఒకరి సంతానము లేదు. ఈ సంతానము లేకపోతే స్వర్గానికి మోక్షము లేదు. ధనము ఎంత ఉన్నా దాయాదులు పాలవు, దాయాదులు కూడా లేకపోతే ఈ ధరణి పాలవుద్ది. మాకు వ్యారణ భూములు ఉన్నాయి. లెక్కిస్తే మీ అన్నగారును నీవు జన్మించి ఉన్నారు ఆ వృత్తాంతము చెప్తే మేము అదే విధముగా పూజలు చేస్తాము. మా గర్భవాసమును ఒకరిగా పైన ఒకరి సంతానము కలిగితే అలాని వారి వంశమని నిలబడింది. అందువల్ల వచ్చామని ఆడపిల్ల కొమరమ్మని అడిగారు. 5గురు తోడికో 5గురు వదిన గారికి అలా చెప్తా ఉన్నారు. కొడుపుట్లు విడిసి కడుపుట్లు ధరించి ఏదుమ సాంబ్రాణి ఏకదూపముతో పందుమ సాంబ్రాణి పట్టుదూపముతో ఆ వల్లముల వారి బసవదేవుని అన్నిటి భావికాడు నిలిపి మీరు 5గురు తోడి కోడళ్ళు ఆ బసవదేవుని ఆ కార్తీక తొలి కృతాయుగము నుంచి ఈ కలియుగం వరకు కూడా యదువంశము యాదవ వంశము లేని పురాణం లేదు. ఏ రాజునే చూసుకో. ఈ కార్తీక నోములు కూడా మనయే. కొన్ని లెక్కలేదంటే మనం తీసేసాం కాబట్టి వాళ్ళు ఎవరైనా కమ్మోళ్ళు బ్రాహ్మణులు రెడ్లు అంటే చేస్తున్నారు. అది తొలిలో కూడా మనదే. ఆ కార్తీక సాంబ్రాణి ఏకధూపముతో పందుమ సాంబ్రాణి పట్టెధూపముతో ఆ బసవదేవుని కాడికి 5గురు తోడిపోటలు ఎలా వస్తూ ఉన్నారు. సింహాద్రి సీత పంచగజ పరవళ్ళ ధూప దీప నైవేద్యములు తీసుకుని 1001 కామదేవిని వెలిగించి ఆ బసవదేవుని పాదం ముందు పెట్టి ఆ బసవదేవుని పాదం మీద పడి ఆ పెద్ద సింహాద్రి సీత మహా సంతోషముగా ఆ దేవుని ప్రార్థన చేసింది. బసవదేవుని మెళ్ళో ఉన్నది పూలహారం ఒకటి ఎగసి ఆ సింహాద్రి సీత మెళ్ళో రాలింది. ఒక్క దండం ఇచ్చిన కారణము ఒక్క కుమారుడు జన్మించమని. ఎలాంటి వాడు? ఓరిగంటి రాజులు, కోనుగంటి రాజులు, అమలికొండ, మట్టివాడ 5గురు కరపట్నాలు రామని చెప్పేది. ఆమె పక్కకు మార్చలేన ఆ రెండో వాడు నాడే పెద్దిరాజు. ఆ పెద్దిరాజు భార్య ఉన్నదే అదే విధముగా బసవదేవుని దగ్గరికి ఎలా వస్తూ ఉన్నారు.
ఏది కట్టాలంట నడుంకి కాబట్టి ఓ పరమాత్మ వాళ్ళు వేసిన ధూప దీప నైవేద్యములు నేను పెట్టలేదా? వాళ్ళు సమర్పించిన ఆ పుష్పాలు నేను సమర్పించలేదా? వాళ్ళు పంచగజ్జాలు వేసుకొచ్చి పెడితే నేను పాము విష్ణుమరించి నేను మొదలు చేశాను. ఓ పరమాత్మ అని ఆ కృష్ణుడు ప్రార్థన చేసింది పెద్దమాదేవి. ఓ పెద్దమాదేవి, నువ్వు 7 రోజులు 7 పగళ్ళు వీడ నువ్వు తపస్సు చేసిన సంతానం అనేది లేదు. నీవు నీ భర్త నీకొచ్చే ఆవుల మంద కొట్టుకొని ఆ కళ్యాణ దేవగిరి పట్టణం కాని వెళితే వాడు జన్మిస్తారు వీరుడి బా. నీకు సంతానం ఇక్కడ లేదే పెద్దమాదేవి అన్నాడు. ఆ మాటలు కొన్నది ఆ పెద్దమాదేవి. మనసు కల్లదండి దేవతవు నీవమ్మ దేవి మా పోలేరు తల్లి మా పోలేరు తల్లి మా పోలేరు అప్పప్ప నీ సాటి పువ్యందు ఎవ్వరమ్మ దేవి మా పోలేరు తల్లి మా పోలేరు తల్లి మా పోలేరు పూజలంది మేలైన సేవలుంది ఆ నిండు కోవెల్లో సుందరంగా నీ వెలిసి అందరికి బంధువయ్యి ఆదరిస్తూ ఉన్నావు. తీరైన పూజలంది మేలైన సేవలుంది ఆ నిండు కోవెల్లో సుందరంగా నీ వెలసి అందరికి బంధువయ్యి ఆదరిస్తూ ఉన్నావు. అమ్మాని పిలువంగా అభయాలనిస్తున్నావు దేవి మా పోలేరు తల్లి మా పోలేరు అప్పప్ప నీ సాటి పువ్యందు ఎవ్వరమ్మ దేవి మా పోలేరు తల్లి మా పోలేరు కంది మల్లయ్య పల్లలోన కొలువు తీరి ఉన్న దేవి మా పోలేరు తల్లి మా పోలేరు అప్పప్ప నీ సాటి పువ్యందు ఎవ్వరమ్మ దేవి మా పోలేరు తల్లి మా పోలేరు కంది మల్లయ్య పల్లలోన కొలువు తీరి ఉన్న దేవి మా పోలేరు తల్లి మా పోలేరు అప్పప్ప నీ సాటి పువ్యందు ఎవ్వరమ్మ దేవి మా పోలేరు తల్లి మా పోలేరు దేవి మా పోలేరు తల్లి మా పోలేరు. Sete, sete, sabar. Sete.